అనంతపురం జిల్లా కరువు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒక పక్క పుష్కలంగా వర్షాలు కురుస్తాయి, మరోవైపు హెచ్ఎల్సి కాలువకు నీళ్లు వస్తున్న తరుణంలో యూరియా కొరత ఉందని చెప్పేసి ఈ రోజు అనంతపురం డిసిఎంఎస్ గోడౌన్ దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు గోడౌన్ దగ్గర లైన్ లో నిలబడిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే మరోవైపు యూరియా స్టాక్ లేదని చెప్పి కూడా బోర్డులు ఇక్కడ పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం ఒకసారి చూసుకుంటే ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, అలాగే రైతు సంఘం నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు యూరియా స్టాక్ లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఏం జరుగుతుంది ఇక్కడ? రోజు వాస్తవంగా ప్రభుత్వ అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యం దీంట్లో కనపడుతుంది. ప్రభుత్వం కూడా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచుకోవడం కారణం కనపడుతుంది. ఎందుకంటే గత వారం రోజులుగా జిల్లాలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. రైతాంగం సంబంధించి అయితే మొక్కజొన్న, వేరుశెనగ, వరి, అదే వరి సాగు చేసుకునే రైతాంగానికి సంబంధించిన యూరియా చాలా ప్రధానం. ఈ రైతులకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్లనూరు, బొమ్మనాళ్ళు, కనేకల్ మండలాల్లో రైతులు ఆందోళన చేస్తే రివ్యూ జరిపి జిల్లా రైతులకు సంబంధించిన యూరియా అందుబాటులో ఉంది. 3519 మెట్రిక్ టన్నులకు సంబంధించి మీ యూరియా అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. మళ్ళీ జిల్లా కేంద్రంలో డిసిఎంఎస్ లోనే అందుబాటులో లేదని చెప్పేసి నిన్న రైతులు ఆందోళన చేస్తే ఈరోజు జిల్లా కేంద్రంలో డిసిఎంఎస్ ముందు ఆందోళన చేస్తే ఈ రోజు రేపు యూరియా తెప్పిస్తాం, ఈ రోజు అందరికీ రసీదులు ఇచ్చి రేపు అందరికీ కూడా వచ్చిన రైతులకు యూరియా అందిస్తామని చెప్తున్నారు. నిజంగా సకాలంలో రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే యూరియా చాలా ప్రధానం. జిల్లా వ్యాప్తంగా కూడా అక్రమాలు నిల్వ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అట్లాంటి పరిస్థితుల్లో అక్రమ నిల్వల మీద చర్యలు తీసుకుని రైతులకు సంబంధించిన అవసరమైన యూరియా అరికట్టాల, పోలీసులను పెట్టి యూరియా సరఫరా చేసే పరిస్థితులకు ప్రభుత్వం వచ్చిందంటే అర్థం చేసుకోవాలా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో. ఇప్పటికైనా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో నుంచి రైతులకు అందించాలని చెప్పేసి కోరుతాం. రేపు స్టాక్ తెప్పించి రైతాంగానికి ఇవ్వకపోతే మాత్రం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ట్రక్ క్లాక్ వద్ద ఆందోళన సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రస్తుతం చూస్తాం డిసిఎంఎస్ గోడౌన్ దగ్గర ఇక్కడ పోలీసులను పెట్టి యూరియా స్టాక్ లేదని చెప్పారు. అయితే యూరియా లేదని చెప్పి కూడా ఇప్పుడే టోకన్లు ఇస్తున్నారు. అయితే టోకన్లు తీసుకున్న రైతులు స్టాక్ ఉన్నప్పుడు చెప్తాము, తర్వాత వచ్చి మీరు యూరియా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది రైతులు ఇక్కడ టోకన్లు తీసుకొని చూపిస్తున్నారు. అన్న చెప్పండి, అసలు ఎందుకు టోకన్లు ఇస్తారు? ఏంటి యూరియా కోసం సార్? నిన్నటి నుంచి యూరియా తిరిగినాము. నిన్న సాయంత్రం 5:30 అప్పుడు తమ్మేపించుకుంటారు, పని చేయలేదన్నారు. అది పొద్దున కార్లోను ఆటోలో ఎత్తి పంపించారు. ఏమే ఇప్పుడు వస్తే మళ్ళీ ఈ టోకన్లు ఇస్తున్నారు. అది మళ్ళీ రేపు రమ్మన్నారు. ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు కురుస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి. ఈ టోకన్లు తీసుకుని టైం కి యూరియా రాకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ? అదే పొలం పలిచిపోతుంది కదా సార్, పొలం పలిచిపోతే నీకు వేస్ట్ కదా. యూరియా అయితేనే తర్వాత పెరుగుతుంది. దానికోసం యూరియా కోసం ఇంత చావు ఎక్కడా లేదంటారు. బయట కావాలంటే ఒక యూరియా మూట కావాలంటే 2 పిండి ప్యాకెట్లన్నా తీసుకోమంటారు. లేదంటే 550 రూపాయలు స్ప్రే చేసే మందు తీసుకోమంటారు. యూరియా ప్యాకెట్ 2 ప్యాకెట్ అన్నాం, వాడికి 2 ప్యాకెట్ ఒకటి తీసుకుంటాను ఈలే. మేము కోడేరు మండలం ముద్దులాపురం విలేజ్. మేము యూరియా కోసం నెలన్నర నుంచి చాలా అవసరాలు పడుతున్నాము. ఇట్లా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల గురించి చాలా నిర్లక్ష్యం చేస్తుంది. పంట పెట్టి 1.5-2 నెలలు అయినా కూడా పైరు మందు వేయకపోతే అవి వర్షాలకి రోజు వర్షమే చాలా తెల్లగా అయిపోతున్నాయి. మాకు పంట పండుతాయో లేదో అనే డౌట్తో ఉన్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా త్వరగా రైతుల సమస్యలు తీరితే గవర్నమెంట్కి ధన్యవాదాలు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు యూరియా లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఏంటంటే ఆగస్టు 15వ తారీఖు, ఈరోజు 20 తారీఖు, ఆగస్టు 20 తారీఖైనా జూన్లోనే ప్రభుత్వం కూడా ప్రణాళిక వేసుకొని 6 లక్షల హెక్టార్లలో పంటలు పెడతారు. ప్రణాళిక ఉంది గవర్నమెంట్. ప్రణాళిక ప్రకారం ఫర్టిలైజర్ సప్లై చేసి ఆగస్టు వరకు వర్షాలు లేవు. వర్షాలు లేనప్పుడు ఈ పీరియడ్లో కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు సమృద్ధిగా వర్షాలు పడినాయి, అంద్రివాకు నీళ్లు వదులుతారు, చెరువుల కింద నీళ్లు వదులుతారు. ఫర్టిలైజర్స్ కనీసం గతంలో ఎప్పుడో మా తాతల కాలంలో ఎరువులు వేసి పండించే పరిస్థితి. ఇప్పుడంతా కూడా ఎరువులు కరువు వల్ల పశువులు లేనటువంటి పరిస్థితి. యూరియా, డిఏపి దాని మీద ఆధారపడే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం కూడా రైతుల కోసం మేము రైతుల ప్రభుత్వం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మేము కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది. యూరియా, ఫర్టిలైజర్స్ అనంతపురం కరువు జిల్లా లాంటి ప్రాంతాలకు ఇట్లా వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు కనీసం దాని మీద ఆధారపడి యూరియాను అట్లాంటి ఫర్టిలైజర్ వేస్తే తప్ప పెరగలేనటువంటి పరిస్థితి, మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి. జూన్లో వర్షాలు వస్తే జూన్ ఆఖరిలో కంది వేసినారు, పత్తి పంట పెట్టినారు. తర్వాత అక్కడక్కడ వరి పళ్ళు అనుకుంటున్నారు. వరికి కూడా ఇప్పుడు విపరీతంగా యూరియా కావచ్చు. మేము ప్రధానంగా అడిగేదంటే ఫర్టిలైజర్, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులో యూరియా దొరుకుతుంది. వాళ్ళు రకరకాల పిండి బోట్లు తీసుకుంటే తప్ప, లేదా బోగస్ పిండి బోట్లు తీసుకుంటే తప్ప వాళ్ళు ఇవ్వడంలే. ఇది ప్రభుత్వ గోడౌన్, ఇది ప్రభుత్వ సిస్టమ్. ఇది ఈ సిస్టానికి సంబంధించి ముందు దీనికి సప్లై చేయాలా. మేము ప్రైవేట్ ఫర్టిలైజర్కి ఇచ్చి వాళ్ళు రకరకాల రైతుల మీద భారాలు వేసే పరిస్థితి. వెంటనే యూరియా లేకపోతే మొత్తం రేపు రైతులతో తీసుకెళ్లి ధర్నా చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు ఇక్కడ గొడవ చేస్తున్న పరిస్థితి? యూరియా కావాలి సార్,
మాకు ఎప్పుడే కానీ లేదు. ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకొచ్చేది, ఆధార్ కార్డు తీసుకొస్తా అంటే ఇప్పుడు పాస్బుక్ తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడు యూరియా లేకనే కొత్త కొత్త రూల్స్ అన్ని పెట్టి ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బందే సార్. మళ్ళీ ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నాట్లకు వచ్చేసి మాకు ఇప్పుడు ఈరానే కావాల్సింది. ఆ ఈరానే లేకపోతే ఇంకేం చేసేది సార్? ఏరే మందులు తీసుకొని ఏం చేసేది? గుర్తుకి కోరకుడు చేసుకుంటారు, వాళ్ళకి పాసుబుక్కులు దొరకవు. ఏదో రకంగా డబ్బులు తీసుకొని ఇస్తే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ పొలానికి. గుర్తు చేసిన వాళ్ళు ఉంటారు, కోరిక చేసిన వాళ్ళు ఉంటారు. గతంలో త్వరగా బాగా దొరికేది సార్. ఏ అంగట్లో అయినా కూడా చిన్న కొట్ల విలేజ్ కొట్టల్లో కూడా దొరికేది, మండలాల్లో కూడా ఏమైనా దొరికేది. ఇప్పుడు డిస్టిక్ కి వచ్చినా కూడా మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే ఇక్కడ టోకన్స్ సరిగ్గా ఇవ్వలేదు. ఇంకా 20 మంది గ్యాప్ ఉన్నారు, అప్పుడే అయిపోయినాయి. 20 మందికి పంచితే 20 మందికి లేవంటే ఎట్లయితే సార్? మాకు ఉన్నారు సార్, చెప్పండి అసలు యూరియా స్టాక్ ఎంత వచ్చింది? అసలు కొంతమంది రైతులకు మాత్రమే టోకన్లు ఇచ్చి మీద మిగతా వాళ్ళని వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ డిసిఎంఎస్ పరిస్థితి ఏంటంటే, అనంతపురంలో ఉన్నటువంటి డిసిఎంఎస్ కి అనంతపురం రూరల్ మండలమే కాకుండా దరిదాపుగా చుట్టుపక్కల 10 మండలాల రైతులు ఇక్కడికి రావడం జరుగుతుంది. రాప్తాడు, గార్లదిన్న, కూడేరు, బుక్కరాయ సముద్రం, నార్పల, తాడిపత్రి, పుట్లూరు, ఎల్లనూరు, ఈ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ ఇక్కడ రావడం వలన ఇక్కడ ఎక్కువ డిమాండ్ మనకు కనపడతా ఉంది. డిమాండ్కి తగ్గట్టుగానే మనము దాదాపుగా ఇప్పటి వరకు 400 మెట్రిక్ టన్నుల వరకు ఈ డిసిఎంఎస్ లో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నిన్న ఒక 280 బస్తాలు రావడం జరిగింది. 140 మంది రైతుకు 2 బస్తాల చొప్పున మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన రైతులు కూడా చాలా మంది పక్క మండలాల నుంచి, అంటే 10 మండలాల నుంచి రావడం జరిగింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల హెడ్ క్వార్టర్ లో ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా అనంతపురం రూరల్ మండలంలో ఉన్నటువంటి 10 మంది ప్రైవేట్ డీలర్ల దగ్గర యూరియా స్టాక్ రెడీగా ఉంది. కావాల్సినటువంటి రైతులు అక్కడికి వెళ్ళి యూరియా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే రైతులు మేము ఇక్కడే తీసుకుంటాం అంటున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ రోజు లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రైతులను వెనుక పంపకోకుండా మేము టోకెన్లు ఇచ్చేసి రేపు వచ్చినప్పుడు యూరియా ఇవ్వడం జరుగుతుంది. అర్జెంట్ గా కావాలా మాకు అనుకున్న వాళ్ళు ప్రైవేట్ డీలర్ దగ్గర 10 మంది దగ్గర, ఇందాక రైతులతో మాట్లాడినప్పుడు ఆ 10 మంది పేర్లు కూడా నేను చెప్పడం జరిగింది, డీలర్ల పేర్లు. వాళ్ళ దగ్గర యూరియా సిద్ధంగా ఉంది, పోయి తీసుకొని పోవచ్చు. తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఎంఆర్పి ధరలకే అమ్మాలా యూరియా, ఎటువంటి లింకులు లేకుండా అమ్మాలా. ఆ విధంగా ఏమైనా జరిగితే జిల్లా అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కూడా ప్రైవేట్ డీలర్లు సపరేట్ వేరే మందులు తీసుకుంటే తప్ప యూరియా ప్యాకెట్లు ఇచ్చే పరిస్థితులు అని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. ఆ విధంగా ఎవరైనా మన ఆదేశాలు ముందే ఇవ్వడం జరిగింది. ఎటువంటివి లేకుండా ఖచ్చితంగా రైతుకు యూరియా అడిగితే యూరియానే ఇవ్వాలి, అది ఎంఆర్పి ధరకే ఇవ్వాలా. ఆ విధంగా ఎవరన్నా మీరితే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఎక్కడైనా జరుగుతుంటే రైతులు మా దృష్టికి జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అటువంటి డీలర్లపై. ఇక్కడ మరికొంతమంది మహిళా రైతులు కూడా ఉన్నారు, చూద్దాం, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు యూరియా జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర కొరత ఎదుర్కొంటున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? మాది నీలంపల్లి సార్, బుక్రాయ సముద్రం మండలం, అనంతపురం జిల్లా. యూరియా కోసం వచ్చినాం సార్. ఇక్కడ చూస్తే ఈ ఉన్నా గానీ లేదంటున్నారు, ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసినారు. నిన్న మొన్న వారం నింటి తిరుగుతానే కనీసం పట్టించుకుంటే నాదులే లేరు. రైతాంగం అంటే అసలుకి ఏందో ఎక్కడో ఉన్నట్లుంది. ప్రజలను చూస్తే అసలుకి నిన్నటింటి వస్తానే గానీ సాయంత్రం వరకు ఉన్నా లేదని చెప్తున్నారు. వ్యవసాయం సార్, మడి నాటినాం సార్. వరికి ఇప్పుడు వేసుకుంటేనే కదా సార్ అందుబాటులో అయ్యేది. కనీసం 2 ఇచ్చేసాట 1 ఇయ్యాలి కదా సార్ రైతుకి. ఇది ఇక్కడ చెప్తున్న రైతుల పరిస్థితి. అయితే యూరియా జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా తీవ్ర కొరత ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు రైతులు చెప్తున్నారు. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి, హెచ్ఎల్సీలో వాటర్ పుష్కలంగా వస్తున్నాయి, మండల కేంద్రాల్లో యూరియా ఎక్కడా దొరకట్లేదని చెప్పేసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే జిల్లా హెడ్ క్వార్టర్ డిసిఎంఎస్ ప్రభుత్వ గోడౌన్ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కూడా యూరియా కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన రైతులు వారం నుంచి 10 రోజులు తిరిగినప్పటికీ కూడా ఒక్క యూరియా బ్యాగ్ కూడా దొరకని పరిస్థితి ప్రస్తుతం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రైతులకైతే కూడా యూరియా లేదని చెప్పేసి వాళ్ళకి టోకన్లు ఇచ్చి పంపిస్తున్నారు. మరోవైపు ఎప్పుడు లేని విధంగా కేవలం ఆధార్ కార్డు తీసుకొని వస్తే ఇచ్చే యూరియా బ్యాగులు ఈ రోజు మళ్ళీ దాని పాస్బుక్లు కూడా తీసుకొని రావాలని చెప్పేసి కొత్త షరతులు పెడుతున్నారని చెప్పారు. దీనిపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే జిల్లా అధికారులు కూడా రైతులను సకాలంలో ఆదుకొని యూరియా బ్యాగులను అందజేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.